సార్ ఇది గతంలో ఒకసారి చెప్పున్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరు నాకు తెలిసి 1.5 year ట్రావెల్. అవునండి. 1.5 year ట్రావెల్లో ఎక్కడ మధ్యలోంచి రావటం, సినిమా ప్రాజెక్ట్ ఎందువల్ల క్యాన్సిల్ అయింది, వచ్చేసారు. మీ కథను ఏదైతే రాశారో ఆ కథ విన్నారా అసలు పవన్ కళ్యాణ్ గారు? సార్ అప్పుడు వర్క్ చేసింది నా కథ మీద కాదు, మీ కథ కదా అసలు అది. బిగినింగ్లో నేను స్టోరీ చెప్పాను, తర్వాత చేసింది ఇదే కథ. ఇప్పుడు మనం ఏదైతే బెంగాల్ టైగర్ కాదండి, అదే అప్పుడు చేయాలనుకున్న కథ ఏంటంటే పేరేదో నవాబా సంథింగ్ ఏదో అలాంటిది ఏదో వర్కింగ్ టైటిల్ అనుకొని చేసాము. అది మెటీరియలైజ్ అవ్వాలా. ఓకే. తర్వాత నేను బయట వచ్చి బెంగాల్ టైగర్ చేశాను, తర్వాత సార్ మూవ్ అయిపోయి వేరే సినిమా చేశారు. సార్ ఆ టైంలో మీరు బయటకు వచ్చిన తర్వాత ఇదంతా మాకు తెలియదు, మీరు చెప్తే తప్ప వేరే కథ చేశారని తెలీదు, మీ కథే అనుకున్నాము. బట్ బయటకు వస్తే ఈ కథనే బెంగాల్ టైగర్ తీశారని చాలామంది కూడా అన్నారు, ఇది కాదని కూడా చాలామంది చెప్పారు. అసలు అంటే నేను బిగినింగ్లో చెప్పిన కథ బెంగాల్ టైగర్ కథే. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అంటే అప్పుడు ఆ ఎపిసోడ్లు వేరు, ఆ సెటప్ వేరు, కానీ చెప్పింది బెంగాల్ టైగర్ కథనే చెప్పారండి. విన్నారా? అదేంటి విన్న తర్వాత లోపల రానిచ్చారు. ఆ మైండ్ సెట్ అవన్నీ తర్వాత దానికి ఒక 1.5 year వెయిట్ చేసి తర్వాత అంటే చెప్పిన తర్వాత ఇమీడియట్గా చెప్పారు. ఇప్పుడు ఇది కాదు నీ అంటే నీ స్క్రిప్ట్ రైటింగ్ కానీ అన్నీ బాగున్నాయి, బట్ ఇది కాదు మనం చేయాల్సింది, వేరే కథ అని ఇంకో వేరే కథ మీద కూర్చున్నాం. ఓకే. అట్లా వెంటనే అదేదో 2-3 నెలల తర్వాత చెప్పింది కాదు, ఇమ్మీడియట్గా నెక్స్ట్ మినిట్లో చెప్పారు. సార్ చిన్న ఇది ఉండదా 1.5 year తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావాలి? ఎవ్రీథింగ్ ఈజ్ ఎలా ఉంటుందండి, ఇప్పుడు మనం ఆ స్థాయిలో ఉన్నప్పుడు అలాంటి కథలో ఇద్దరం ఒకే పేజీలో లేనప్పుడు దానిలో రిగ్రెట్ అవ్వాల్సింది ఏముంది చెప్పండి. మళ్ళీ నేర్చుకొని మళ్ళీ ఇంకొక గొప్ప కథ రాయాలి, గొప్ప కథతో ఇంప్రెస్ చేయాలి. కానీ అంత మీరు పాజిటివ్గా తీసుకుంటారు కదా? పాజిటివ్గా తీసుకుంటారు. నేనే కాదండి, మీరైనా ప్రతి విషయంలో మనం అందరం పాజిటివ్గా తీసుకోవాల్సిందే. అవును, ఏది ఎప్పుడు ఎలా జరగాలని ఉంటే అలా జరుగుద్ది, అంతే. ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి, అంతే. సూపర్ సార్. మా కళ్యాణ్ గారితో కూడా మళ్ళీ తర్వాత నేను మాట్లాడాను. కళ్యాణ్ గారు కూడా నాకు ఇంకో ప్రొడ్యూసర్ ద్వారా మళ్ళీ నాకు కబురు పెట్టారు. తప్పకుండా అది ఆయన ఇప్పుడు ఉన్న స్థాయిలో ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ మళ్ళీ ఇంకో సినిమా జరుగుద్ది. ఆ టైంలో మంచి ఒక లిక్విడ్ అమౌంట్ ఇచ్చి సంపత్ గారిని పంపించారు, ఆ కథ తీసుకుని అన్నారు, అది ఎంతవరకు నిజం? లిక్విడ్ అమౌంట్ ఇచ్చి పంపించడం, అమౌంట్ ఇచ్చారండి, అది కథ తీసుకోవడం దానికోసం కాదు. అప్పుడు ఏదైతే నాకు జర్నీలో 1.5 year జర్నీకి చేశాను. సూపర్ సార్. సార్ చిరంజీవి గారు, ఆయన గురించి మనం ఏం చెప్పక్కర్లేదండి, ప్రపంచానికి అందరికీ తెలుసు ఆయన ఏంటో. ఇంకా వాళ్ళకంటే నాకు 1% ఎక్కువ తెలుసు అతను ఎంత మంచివాడు, అంతే.